విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనకే పరిమితమైంది. 19 ఏళ్లుగా ఎన్నికలు లేని దుస్థితి నెలకొంది. రాజాం మున్సిపాలిటీ వ్యవహారం న్యాయస్థానంలో ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందడం లేదు. ఇదే సమయంలో పన్నుల మోత తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణాన్ని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేస్తూ 2005వ సంవత్సరంలో మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రకటించింది. రాజాం, సారథి మేజర్ పంచాయతీలతో పాటు సమీప కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలంలోని పొనుగటి వలస పంచాయతీలను విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాటి సర్పంచులకు రుచించలేదు. మరో ఏడాది కాలం పదవిలో ఉండే వీలున్నా ముందే మాజీలు కావడానికి వారు రాజీ పడలేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముగ్గురు సర్పంచుల పదవీకాలం ముగియక ముందే పంచాయతీలను సంప్రదించకుండా, సర్పంచుల ఆమోదం లేకుండా ప్రభుత్వం రాజాం నగర పంచాయతీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు షిమ్మ జగన్నాథం, పలిశెట్టి దాసు, శాసపు కేశవరావు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో యథాస్థితిని కొనసాగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అప్పట్లో తీర్పునిచ్చింది. ఫలితంగా నేటి వరకు ఎన్నికలను నిర్వహించలేదు. ఇదిలా ఉండగా 2021వ సంవత్సరంలో రాజాం నగర పంచాయతీని 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా విభాగం అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజముద్ర పడింది. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా సరే గడిచిన 19 ఏళ్లుగా ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కమిషనర్ అధికారుల చేతిలో పాలన సాగుతోంది. నగర పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆర్డీఓ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. స్థానికంగా కమిషనర్ ఉంటూ అధికారిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కమిషనర్ తీసుకున్న నిర్ణయాలను ప్రత్యేక అధికారి ఆమోదించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గృహ నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ పొందేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేసి కార్యాలయం చుట్టూ కాలరిగేలా తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. అలాగే పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి నామమాత్రంగా మారింది. అధికారులు కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. మరికొన్నిసార్లు అధికారుల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కూడా. ఆదాయ వనరులను సమకూర్చడంలో కూడా అధికారులది వైఫల్యమే. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు మినహా ప్రత్యేకంగా నిధులు తెప్పించి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి అధికారులది. అలాగే పన్నుల వసూళ్లలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోలేని దుస్థితి అధికారులది. ఈ ప్రభావం మున్సిపాలిటీ అభివృద్ధిపై పడుతోంది. పాలనాపరమైన అంశాలతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేక అధికారి పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఫలితంగా అధికారులు, క్రింది స్థాయి సిబ్బంది చర్యలు, నిర్ణయాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండానే ప్రత్యేక అధికారి బిల్లులకు ఆమోదం తెలుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై కూడా పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టు కేసులు పరిష్కరించి పురపాలక ఎన్నికలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. 2005వ సంవత్సరంలో రాజాం పంచాయతీ నుండి నగర పంచాయతీగా మారింది. అయితే ఆ తర్వాత 2021వ సంవత్సరంలో వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో మరలా గ్రేడ్ 3 మున్సిపాలిటీగా రూపొందించడం జరిగింది. అయితే ఈ 19 సంవత్సరాల్లో కోర్టు కేసుల వలనో మరే కారణాల వలనో మనకు ఒక గవర్నింగ్ బాడీ లేకపోవడం అనేది ఒక దురదృష్టమైన సంఘటన. అయితే దీనివలన ఏమవుతుందంటే కేవలం ప్రభుత్వ ప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా రాజాం యొక్క టౌన్ కానీ పరిసర ప్రాంతాల అభివృద్ధి మీద కానీ దృష్టి సారించలేకపోతున్నారు. దీనికి ఒకే ఒక పరిష్కార మార్గం ఏంటంటే రాజాం నగరపాలిక ఎలక్షన్స్ ఎంత తొందరగా జరిగితే ప్రతి వార్డులోనూ కూడాను ఒక జవాబుదారీతనం ఉన్న వ్యక్తులు ఉంటారు. సో ఆ వ్యక్తుల వలన ఒక గవర్నింగ్ బాడీ ఏర్పడితే వారందరూ కలిసి ఏ పార్టీ అయితే అయినేమి వాళ్ళందరూ కూడాను ఆ రాజాం యొక్క అభివృద్ధి మీద ప్రజల యొక్క మౌలిక సదుపాయాల మీద దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. సో సాధ్యమైన తొందరగా ప్రభుత్వం మరియు కోర్టులు చొరవ తీసుకొని ఈ 19 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. రాజాం పురపాలక సంఘం దాదాపు 19 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేక అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందులు పడుతోంది. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ ఎన్నికలు జరగకపోవడం వలన వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవడం వలన రాజాం అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పురపాలక సంఘం ప్రీవియస్లో నగర పంచాయతీగా పురుడు పోసుకొని 2005లో కొన్ని పంచాయతీలు పొలుంటి వలస కానీ లేకపోతే కొండంపేట లేదా కొత్త వలస
ఈ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు మా పదవి కాలం ముగియలేదు కాబట్టి మేము మున్సిపాలిటీలో చేరమనేటువంటి ఒక కోర్టులో వ్యాజ్యం వేయడం వలన ఈ రాజాం మున్సిపాలిటీగా మారినప్పటికీ కూడా ఈ ఎన్నికలు లేకపోవడం వలన అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము మేము కూటమి ప్రభుత్వంలో రాజాం ఎన్నికలు జరిగి రాజాం అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం నుంచి మా పెద్దలతో మేము మాట్లాడి వచ్చే రోజుల్లో ప్రభుత్వంలో పక్కాగా ఎన్నికలు జరిగేటట్టు మేము చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. రాజాం ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రాజాం అభివృద్ధి అనేది తారాస్థాయిలో ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఎలాగ ఉంది కాబట్టి అభివృద్ధి అన్నది పారిశ్రామికంగా కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కానీ డెవలప్ చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకోసం ఒక పాలక మండలి తీసుకొని కూర్చోబెట్టడానికి మా ప్రభుత్వంలో మేము మాట్లాడి మా పెద్దలతో మాట్లాడి మేము ఎన్నికలు జరిగేటట్టు మేము చూసి రాజాం ప్రజల అభివృద్ధికి మేము తోడ్పాటు చేస్తాం.